యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సండే ఆర్య, ఏం జరిగిందో తెలీదు, కానీ అను ఎంతో దూరం వెళ్ళుండదు. ఈ హాస్పిటల్ సరౌండింగ్స్ లోనే ఉండుంటుంది. లెట్స్ సెర్చ్, కమాన్. ఓకే దాదా. హలో. డబుల్ కంగ్రాచ్యులేషన్స్ ఆర్యవర్ధన్, నీకు ట్విన్స్ పుట్టారంట. స్వీట్స్ ఏం లేవా? సారీ, నువ్విప్పుడు సెలబ్రేషన్ చేసుకునే సిచ్యువేషన్లో లేవు కదా. పాపం, పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో నువ్వు చూడకముందే మిస్సెస్ ఆర్యవర్ధన్ పిల్లలతో పారిపోయింది. ప్రామిస్, ఈసారి నేనేం చేయలేదు. ఈ కుట్రతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరీ పసిపిల్లల జోలికి వెళ్లేంత శాడిస్టుని కాదు నేను. నా అంతట నేనే వచ్చి నీ ముందు నిలబడతానని నువ్వు ఛాలెంజ్ చేస్తే చాలా టెన్షన్ అయ్యాను. నా కోసం సర్చ్ చేస్తున్నావని కాస్త భయపడ్డాను. ఇప్పుడు ఆ భయము టెన్షను రెండూ పోయాయి. ఎందుకంటే ఈ క్షణం నుంచి నువ్వు నీ వైఫ్ని కిడ్స్ని వెతుక్కోవాలి కదా. పాపం, ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో. వెళ్ళు ఆర్యవర్ధన్, వెళ్ళు. గో 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 సర్చ్. ఆర్య, సండే హాస్పిటల్ సరౌండింగ్స్ లో ఎక్కడ కనిపించలేదు. అవును దాదా, సెల్లార్ మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు.
స్టాప్ సండే. ఏమైంది ఆర్య? హాస్పిటల్కి నియర్ బై ఈ టెంపులే ఉంది సండే. డెఫినెట్గా అను ఇక్కడ ఇక్కడ ఉన్నట్టుంది సండే. పద లోపలికి చూద్దాం. అమ్మా, ఏ పరిస్థితుల్లో నేను పిల్లల్ని తీసుకొచ్చానో నీకు తెలుసు. మమ్మల్ని కాపాడే బాధ్యత నీది. నన్ను వెతుక్కుంటూ ఆయన వస్తారు. కానీ మమ్మల్ని ఆయన కంట పడనివ్వకు తల్లి. ఒంట్లో కాస్త ఓపిక వచ్చాక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. నువ్వు మా వెంటే ఉండి మమ్మల్ని కాపాడు తల్లి. అప్పుడే వచ్చేసారా సార్? నేనున్న చోటు కనిపెట్టేశారా? నాపై అంత ప్రేమ ఏంటి సార్ మీకు? ఆర్య, ఏమైంది? దాదా, ఏమైంది దాదా? ఐఎమ్ ఓకే నీరజ్. అను వదినమ్మ ఈ గుళ్ళో లేదు దాదా. వేరే ఎక్కడికైనా వెళ్ళి వెతుకుదాం. లేదు నీరజ్, అను ఇక్కడే నాకు దగ్గరలోనే ఉందనిపిస్తుంది. గుడి సరౌండింగ్స్ మొత్తం వెతికాం ఆర్య. అందరినీ అడిగాం, తెలీదు, చూడలేదని చెప్తున్నారు.
లేదండి, తను ఇక్కడే ఉందని నాకు తెలుస్తుంది. వదినమ్మ ఇక్కడ ఉంటే కనిపించాలి కదా దాదా. ఆల్రెడీ మీకు హెడ్ ఇంజూరీ అయింది, ఇప్పుడు లెగ్ కూడా. పదండి హాస్పిటల్కి వెళ్దాం. వద్దు నీరజ్, నాకేం కాదు, తన్ని వెతకాలి. ఎందుకంటే తనకి దగ్గరగా వచ్చేసామని నా మనసు చెప్తుంది. అను, సారీ సార్, మీరు దగ్గరగా వచ్చారు కానీ నేను దూరంగా వెళ్తున్నాను. అను, పంతులు గారు, ఈ అమ్మాయిని గుడి పరిసర ప్రాంతాల్లో చూసారా? ఇప్పుడే చూశానండి, అటుగా వెళ్ళింది. ఆర్యా! దాదా, ఆర్యా! అను ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నాకు చాలా కంగారుగా ఉంది అంజలి. టెన్షన్ ఇవ్వకండి ఆంటీ. నీరజ్ ఆర్య సార్ వెళ్ళారు కదా, ఎలా అయినా అనుని వెతికి తీసుకొస్తారు. వాళ్ళు ఎక్కడున్నారు, అను కనిపించిందో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అంజలి. అలాగే ఆంటీ. చెప్పంజలి. ఎక్కడున్నారు నీరజ్? అను కనిపించిందా? లేదంజలి, వదినమ్మ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడుందో, ఎటు వెళ్ళిందో ఏం అర్థం కావట్లేదు. ఆంటీ కూడా చాలా కంగారు పడుతున్నారు నీరజ్. అమ్మ జాగ్రత్త అంజలి. వదినమ్మ గురించి తెలియగానే నేను వెంటనే కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్. ఏమైంది అంజలి? అను ఇక్కడ కనిపించలేదు ఆంటీ, ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కనిపించలేదా? అది కనిపించదు, ఈ జన్మలో ఈ ఇంటికి కూడా రాదు. ఎక్కడున్నావను? ఏమైపోయావు? ఆంటీ ప్లీజ్. మన శత్రువుల వల్ల తనకే ప్రమాదం జరిగి ఉండదు కదా. తను క్షేమంగానే ఉంటుంది కదా. అలాంటిదేం జరగదా ఆంటీ. అను సేఫ్గా తిరిగి వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి. ఎలా ఉండమంటావమ్మా? ఈ ఇంటి వారసుల్ని ఎత్తుకుని ఇంట్లో కడుగు పెట్టాల్సిన కోడలు కనిపించకుండా పోయిందంటే
ఇదేం కర్మ అనుకోవాలి, ఎవరి శాపం అనుకోవాలి. పసి పిల్లలతో అను ఎలాంటి పరిస్థితుల్లో ఏ కష్టంలో ఉందో తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోంది అంజలి. ఆంటీ ప్లీజ్, మీరు అలా అధైర్యపడితే ఎలా? అను తిరిగి వస్తుంది, ఆర్య సార్ తీసుకొస్తారు. ఆ నమ్మకంతోనే ఉండండి ప్లీజ్. ఆంటీ ప్లీజ్. దాదా, ఇక్కడ వదినమ్మ లేదు దాదా. వదినమ్మ గుళ్ళోంచి వెళ్ళిపోయి ఉంటుంది. అవునార్య, మనం గుళ్ళో వెతుకుతున్నామని అనుకు తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు? ఏమైందను? సారీ సార్, మీరు పైకి చెప్పకపోయినా మీ మనసులోని బాధ నాకు తెలుస్తోంది. నువ్వు వెళ్ళిపోతే నేను బాధపడతానని నీకు తెలీదా? నన్ను విడిచి నువ్వు ఉండలేవు, నిన్ను విడిచి నేను ఉండలేను. మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెలుసు సార్, కానీ కలిసి బతకలేం. కారణం చెప్పలేను. నాతో చెప్పలేని కారణం నీ దగ్గర ఏముందను? ఎన్ని కలలు కన్నావు, ఎన్ని మాటలు చెప్పుకున్నావు. ఆ కలలు కళ్ళలయ్యాయి సార్, మాటలు నీటి మూటలయ్యాయి. మనిద్దరి బాధ ఒక్కటే, విడిగా బాధపడుతున్నామంతే.